నమస్కారం. నేను మీ శాంతి హనుమాన్. అమ్మ కుకింగ్కి స్వాగతం. ఇవాళ వరకు 49 వీడియోస్ అయిపోయాయండి. ఇది 50th వీడియో. మీకు ఇదివరకే చెప్పాను, నేను 50th వీడియో నాకు చాలా ఇష్టమైన పర్సన్తో కలిసి రెసిపీ తయారు చేస్తాము అని. మరి వారెవరో కాదండి, రండి. హాయ్, మీరు గత 49 ఎపిసోడ్స్లో వినే ఉంటారు శాంతి హనుమాన్ అని. ఆ శాంతి హనుమాన్లో హనుమాన్ నేనేనండి. నేను కూడా ఈ 50th ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందా అని ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నాను. దిస్ ఈస్ ద టైమ్ నౌ, సో దట్స్ వై ఐమ్ ఆన్ ద కెమెరా. అమ్మ కుకింగ్ గురించి అయితే అందరికీ తెలుసు, కానీ అమ్మ గురించి అందరికంటే ఎక్కువ మీకే తెలుసు. ఏమని చెప్తారా? ఒక మంచి సీక్రెట్ షేర్ చేసుకుంటానండి మీతో, మీ అమ్మ గారి గురించి. ఏంటది? పెళ్లి చూపుల్లో అడిగానండి, మీకు ఏమేమి వంటలు వచ్చు అని. అంటే అన్నీ చేస్తాను, ఏం పర్వాలేదు అని చెప్పింది. వెరీ గుడ్ అనుకున్నాను. పెళ్ళి అయిన తర్వాత అమెరికాకు వచ్చిన తర్వాత ఏమేమి వంటలు చేయగలవు నువ్వు అంటే అన్నీ చేయగలనండి అనేది. వావ్, దిస్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అనుకున్నాను. అప్పుడు మెల్లగా తన దగ్గర ఉన్న ఒక సీక్రెట్ రెసిపీ బుక్ తీసిందండి. ఇదే ఆ 20 years నుంచి నేను సేవ్ చేసుకుంటూ వచ్చాను. ఈ బుక్కే ఆమె సీక్రెట్. వాళ్ళ మదర్తో అన్ని మెజర్మెంట్స్ రాపించుకొని వచ్చింది. దిస్ ఈస్ హౌ షీ స్టార్టెడ్. బట్ ఆమెకున్న ప్యాషన్తో ఈ వంటలే కాకుండా తనే కొత్తవి డిజైన్ చేయడం వరకు వచ్చిందండి ఈ 20 years. ఐఎమ్ సో హ్యాపీ ద వే ఆమె ఈ రెసిపీస్ యాడ్ చేస్తూ మోడర్నైజ్ చేస్తూ వచ్చింది. ఇవన్నీ మీతో షేర్ చేసుకోవడానికి ఈ 20 years నుంచి వెయిట్ చేస్తుంది అనుకుంటా. దట్స్ వెన్ ఈ అమ్మ కుకింగ్ స్టార్ట్ అయింది. మేమిద్దరం కలిసి చేయబోయే రెసిపీ ఏంటంటే ట్యూటీ ఫ్రూటీ మఫిన్ అండి. మరి అది చేయటానికి ఏమేమి కావాలో, ఎలా చేయాలో చూసేద్దామా. ట్యూటీ ఫ్రూటీ మఫిన్ చేసుకోవటానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్ సూజీ, 3/4 కప్ షుగర్, 1/4 కప్ ఆయిల్, 1/4 కప్ ట్యూటీ ఫ్రూటీ, 1/4 కప్ కర్డ్, 1/2 టీస్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీస్పూన్ బేకింగ్ సోడా, 2 టీస్పూన్స్ మిల్క్, 1/2 టీస్పూన్ వెనిలా ఎసెన్స్. ఇది 2 టేబుల్ స్పూన్స్ నేను ఈ సూజీని మెత్తగా మిక్సీలో వేసుకొని పౌడర్ లాగా చేసుకున్నా అండి. ఎందుకంటే మఫిన్ బైండింగ్ కోసం మనకు కావాలి, మనం మైదా వాడట్లేదు కదా, అందుకే దీన్నే మిక్సీలో వేసుకొని మెత్తగా చేసుకున్నాను. మరి ట్యూటీ ఫ్రూటీ మఫిన్ చేసుకోవడానికి ఫస్ట్ ఏమేమి చేయాలో చూద్దామండి. ఫస్ట్ కర్డ్ బౌల్లో వేసేయండి, తర్వాత షుగర్ వేసేయండి. మీరు కావాలంటే పౌడర్ షుగర్ కూడా తీసుకోవచ్చండి. మా హస్బెండ్తో ఎక్కువ పని చేయించాలనుకుంటున్నాను కదా, అందుకే నేను ఇవాళ ఈ షుగర్ వాడాను. ఇలాగే అండి, నేను లావు కాకుండా సన్నగా కాకుండా మా ఆవిడ జాగ్రత్త తీసుకుంటుంటుంది. ఫుడ్ పెడుతుంది, వర్క్ ఇస్తుంది. ఎవరు నమ్మొద్దండి. ఆయిల్ కూడా వేసి బాగా మిక్స్ చేయండి. షుగర్ బాగా కరిగేంత వరకు ఇలాగే చేయండి. చూడండి, ఇలా బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఇప్పుడు సూజీ కలిపేయండి. దీన్ని చిరోటి రవ్వ అండి. ఇది మీకు ఒకవేళ మామూలు సూజీ దొరికితే మిక్సీలో వేసుకొని కొద్దిగా తిప్పినారంటే అదే బాగా అవుతుంది. కొంచెం బైండింగ్ కోసమని దీన్ని మిక్సీకి వేసుకున్నానని చెప్పాను కదా, ఇది కూడా యాడ్ చేద్దాము. ఇప్పుడు మిల్క్ యాడ్ చేస్తున్నాను అండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేయండి, కన్సిస్టెన్సీ చూసుకోండి, ఎందుకంటే రవ్వ బాగా వాటర్ అబ్జర్వ్ చేస్తుంది కదా. అంత కర్డ్ మిల్క్ వాడినా కూడా టేస్ట్ బాగుండదు, అందుకు కొంచెం వాటర్ కూడా యాడ్ చేయండి. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి ఒక 15 minutes ఇలాగే పెట్టేయండి. ఇలాంటిది ఒక ప్యాన్ తీసుకొని ఒక 10 to 15 minutes మీడియం ఫ్లేమ్లో హీట్ చేసి పెట్టుకోండి. ఇది కలిపి పెట్టి 15 minutes అయ్యిందండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి, ఇంకా కొద్దిగా వాటర్ పడుతుంది అనిపిస్తే వాటర్ వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడైతే ఇది కరెక్ట్గా ఉంది. ఇందులోకి బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, వెనిలా ఎసెన్స్ అన్నీ వేసి బాగా మిక్స్ చేయండి. ఎప్పుడైనా బేకింగ్ పౌడర్ కానీ సోడా కానీ ఇలాంటివి బేక్ చేసే ముందు మాత్రమే కలపాలండి, అందుకే ఇప్పుడు కలుపుతున్నాను. ఇప్పుడు ఇది రెడీ అయిందా? ఓకే, దీంట్లో ఇప్పుడు ట్యూటీ ఫ్రూటీ కలుపుతాం. 1/4 కప్ ట్యూటీ ఫ్రూటీ అని చెప్పాను కదండి. ఇందులో మా హస్బెండ్ కొన్ని తినేసారు వంట చేస్తూ, అందుకే నేను యాడ్ చేస్తున్నాను ఇంకొన్ని. ఇప్పుడు కొన్ని మిగిలించుకొని అన్నీ వేసి కలిపేయండి. మీకు మఫిన్ చేయడానికి ఇలాంటివి లేకపోతే ఇలా కప్ తీసుకొని డైరెక్ట్గా ఇందులో గ్రీస్ చేసి కూడా వేయచ్చండి. నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి వేస్తున్నాను. మనం వేసేప్పుడు కూడా ఫుల్గా వేయకండి, 3/4 వచ్చేదాకా వేయండి. ఇలా అన్నీ వేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా ట్యూటీ ఫ్రూటీ పైన వేయండి. మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వాడుకోవచ్చు. మా హస్బెండ్ గార్నిష్ చేయడం చూస్తుంటే నాకు చాలా కొత్తగా ఉంది. ప్రీ హీట్ చేసిన ప్యాన్ రెడీగా ఉందండి.
ఇప్పుడు ఇందులో పెట్టేద్దాం. చాలా జాగ్రత్తగా పెట్టండి. అందుకే నేను చేయట్లేదు. ఇప్పుడు ఇది క్లోజ్ చేసి ఒక 20 to 25 minutes వెయిట్ చేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. చూడండి, ఇప్పుడు ఒక ఫోర్క్ ఇలా పెట్టండి, లేదా టూత్ పిక్ అయినా పెట్టండి. మీకు ఇది ఏం పిండి రాకపోతే ఇది అయినట్టు ఇవి ప్లేట్లోకి తీసుకుందాం. ఆ మఫిన్ మౌల్డ్స్ లేకపోతే ఇలా స్టీల్ కప్స్లో కూడా పెట్టుకోవచ్చండి. చూడండి, ఇది కూడా చాలా బాగా అయింది. ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఒక 200 grams చిరోటి రవ్వ తీసుకుంటే ఒక 15 మఫిన్స్ అవుతాయండి. మరి మీకు ఎన్ని కావాలో చూసి చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. చూసేసారు కదండి ట్యూటీ ఫ్రూటీ మఫిన్ ఎలా చేయాలో. చాలా ఈజీగా టేస్టీగా, ఎంత మా హస్బెండే చేయగలిగినారు అంటే ఎవరైనా చేస్తారని అనుకుంటున్నాను. మరి మీ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పేసేయండి. ఎక్స్పీరియన్స్ చాలా సింపుల్ అండి. ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే నేను చేయగలిగినాను. మీరు కూడా ఈజీగా ఫాలో కండి, చేయగలుగుతారు. ఈ ఎపిసోడ్లో నేను ఉండడం వల్ల చాలా బాగా టైం స్పెండ్ చేశాను. ఇంతకుముందు చేసేవాడిని, ఈ మధ్యలో టైం లేక చేయటం లేదు. బట్ ఈ రెసిపీతో నేను టైం స్పెండ్ చేయగలిగినాను. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా అదే పాసిబుల్. మరి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. మా వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. మరి మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.